హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్ లెక్చర్స్. నేను ప్రీవియస్ వీడియోలో అయితే నెట్వర్క్ థియరీకి సంబంధించినటువంటి యూనిట్ అండ్ డైమెన్షన్స్కి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. అంటే బేసిక్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్కి సంబంధించి డైమెన్షన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దానికి సంబంధించి వీడియో పోస్ట్ చేశాను. సో దాని కంటిన్యూషన్ అయితే ఈ వీడియో చేస్తున్నానండి. అంటే ఇంకొన్ని క్వాంటిటీస్ తీసుకొని వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది దాని కంటిన్యూషన్ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను. సో నాతో పాటు ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళలో ఎవరైనా సరే ఎలక్ట్రికల్ ఆస్పైరెంట్స్ ఉంటే వాళ్ళకి కూడా నా ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పానండి. ఏంటంటే మనం ప్రతి దానికి ఇట్లా ఈ వాల్యూస్ అన్నీ చదువుకుని ఇట్లా గుర్తుపెట్టుకునే కన్నా కూడా ఏదైనా ఒక బేసిక్ ఈజీ ఒక మెథడ్ చెప్తానండి. ఏదైనా మనం ఒక స్టాండర్డ్ వాల్యూ తీసుకుని దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేస్తామో దాని ప్రొసీజర్ను మనం గుర్తుపెట్టుకుంటే దాన్ని బేస్ చేసుకుని మిగతా వాటివన్నిటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కానీ మనం చదువుకుంటే మనకి ఎగ్జామ్లో కూడా చాలా ఈజీ హెల్ప్ అవుతుందండి. ఈజీగా మనం ఏ వాల్యూస్ అయినా కూడా మిస్టేక్ లేకుండా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫర్ దట్ మనం ఏంటంటే ఈ బట్టి పట్టేయకుండా మనంతటా మనమే ఓన్గా అయితే ఆన్సర్ అయితే చేయొచ్చండి. సో ఏంటంటే ఇక్కడ నేను దాని గురించి ఏం చేశానంటే లాస్ట్ టైం వోల్టేజ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వోల్టేజ్కి రెసిస్టెన్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ యూజ్ చేసుకుని రెసిస్టెన్స్కి డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేసాము. అలానే వోల్టేజ్కి ఎనర్జీకి మధ్యలో ఉన్న రిలేషన్ బేస్ చేసుకుని ఎనర్జీకి డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేసాము. అదేవిధంగా వోల్టేజ్కి పవర్కి మధ్యలో ఉన్న రిలేషన్ యూజ్ చేసుకుని పవర్కి డైమెన్షన్స్ అండి. ఇలా చాలా వరకు బేసిక్ ఎలిమెంట్స్ వాటికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ అయితే నేను క్యాలిక్యులేట్ చేయడం ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. సో దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోలో ఏంటంటే మనం కెపాసిటెన్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా ఇండక్టెన్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పెర్మిటివిటీ ఎలా వస్తుంది, పెర్మియబిలిటీ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దానికంటే ముందుగా మనం ఏంటంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఫర్దర్గా మనకు కావాల్సింది ఏంటంటే వోల్టేజ్ వాల్యూ ఎలా వచ్చిందనేది తెలియాలి. దానికోసం నేను జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్తానండి. సో మనకి వోల్టేజ్కి వాల్యూ రాయాలి అంటే కనుక మనకి ఇక్కడ వోల్టేజ్ వాల్యూ రాసినప్పుడు బేసిక్ ఫార్ములా ఏంటంటే వోల్టేజ్కి వర్క్ డన్ బై ఛార్జ్ అండి. సో ఛార్జ్ వచ్చేసి మనకి ఫార్ములా ఏంటంటే కరెంట్ ఇంటూ టైము. సో కరెంట్కి మనకి వాల్యూ వచ్చేసి యాంపియర్స్ డైమెన్షనల్ వాల్యూ, టైంకి ఏమో టీ అండి. సో అట్లానే మనకి వర్క్ డన్కి వచ్చేసి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఎగైన్ డిస్టెన్స్ అంటేనేమో మనం ఎల్తో ఇండికేట్ చేస్తాం డైమెన్షన్స్లో. ఎటు వచ్చి మనకి ఫోర్స్ తెలియదు. సో ఫోర్స్ తెలియదు కాబట్టి మనం ఫోర్స్ తీసుకుని ఫోర్స్కి ఫార్ములా ఏంటండి ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఇది మనకి న్యూటన్స్లోంచి వస్తుంది లా నుంచి. దీని నుంచి ఏంటంటే యాక్చువల్లీ ఎం అంటేనేమో మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటేనేమో చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. సో మనకి వెలాసిటీకి ఫార్ములా ఏంటండి డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ అగైన్ ఒక టైం ఉంది. సో ఇది ఏమవుతుందంటే మాస్కి ఏమో ఎమ్, డిస్టెన్స్కి ఏమో ఎల్, వెలాసిటీ టైంకి వచ్చేసేమో T⁻⁻². దీని నుంచి మనకి డబ్ల్యూ వర్క్ డన్కి ఏమవుతుందండి ఈ వాల్యూ ఇంటూ డిస్టెన్స్ కాబట్టి ఇంటూ ఎల్. సో మనకి ఫైనల్గా వర్క్ డన్ ఇది వచ్చింది. సో దీన్ని తీసుకెళ్ళి మనం వోల్టేజ్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ వాల్యూను అండ్ డబ్ల్యూ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వోల్టేజ్కి వాల్యూ వస్తుందండి. సో ఈ వాల్యూని బేస్ చేసుకుని ఈరోజు మనం కెపాసిటెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో బేసిక్గా మనందరికీ తెలిసిందే కెపాసిటెన్స్కి ఫార్ములా వచ్చేసి C ఈజ్ ఈక్వల్ టు, అంటే మనందరికీ ఈజీగా ఇలా గుర్తుండదండి, Q ఈక్వల్ టు CV. సో దీని నుంచి మనకు కావాల్సింది ఏంటండి కెపాసిటెన్స్ వాల్యూ కావాలి. సో C కావాలి. సో C ఈజ్ ఈక్వల్స్ టు Q/V. సో మనకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో నేను చెప్పాను క్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. Q ఈక్వల్ టు టైమ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు యాంపియర్ టర్న్స్. సో దాని నుంచి మనకి Q వచ్చేసింది కాబట్టి దాని నుంచి మనకి ఏంటండి కెపాసిటెన్స్ వచ్చేసి C ఈజ్ ఈక్వల్స్ టు Q అంటేనేమో AT/, ఆల్రెడీ మనకి వోల్టేజ్ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ మనకి ML², T⁻⁻³ A⁻⁻1.
సో దీని నుంచి మనం ఏంటంటే ఈజీగా మనం ఇక్కడ ఏంటంటే చాలా ఈజీగా మనం ఇప్పుడు దీని వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇవి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మనకి ఏంటంటే ఈ యాంపియర్ టర్మ్స్ అలా పైన అలా ఉంచేయండి. ఇక్కడ కిందవి పైకి వెళ్ళినప్పుడు ఏమవుతాయి అంటే సైన్ అనేవి చేంజ్ అవుతాయి. m⁻−1, l⁻−2, ఇది t⁻3, ఇది a⁻1. సో మనకి ఫైనల్గా కెపాసిటెన్స్కి ఏమొస్తుందంటే ఫస్ట్ m రాసుకోండి, m⁻−1, l⁻−2, ఇక్కడ t3 ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, సో t⁻4 a². సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ కెపాసిటెన్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్లో చూసుకోండి, m-1, l⁻−2, t⁻4 a². ఇది మనకి డైరెక్ట్గా వోల్టేజ్ నుంచి వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి కెపాసిటెన్స్ యూనిట్స్ వచ్చేసి ఫ్యారెడ్స్ అండి, దాని యొక్క డైమెన్షన్ వాల్యూ ఇది. నెక్స్ట్ పెర్మిటివిటీకి వస్తే కనుక ఫ్యారెడ్ పర్ మీటర్ అంటే మనకి ఏదైతే కెపాసిటెన్స్ ఉందో దాన్ని బై మీటర్ అంటే ఎల్ చేయాలండి. సో బై ఎల్ చేస్తే ఏమవుతుందంటే ఎం వాల్యూ ఏమీ మారదు, m⁻−1 అట్లానే ఉంటుంది, l⁻−3 అట్లానే ఉంటుంది, ఎం మారదు, టీ మారదు, ఏ మారదు, అంటే ఇవన్నీ ఏవి మారవండి. సారీ ఇక్కడ ఇది ప్లస్ అండి, సో ఇది +2, మైనస్ కదా ఇది +2. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇటు వచ్చి బై లెంగ్త్ బై డిస్టెన్స్ వస్తుంది కాబట్టి బై మీటర్ కాబట్టి ఎల్ ఒకటి ఎక్స్ట్రా అవుతుందండి. సో ఇక్కడ -2 కాస్త మనకి -3 అవుతుంది. సో ఇది పెర్మిటివిటీకి. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు ఇండక్టెన్స్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి అనే దానికి చూస్తే కనుక ఇండక్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు 2 వేస్లో క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఇండక్టెన్స్ ఫార్ములా వచ్చేసి మనకి E = 12LI². ఈ రిలేషన్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం V = L ఈ రిలేషన్, ఈ రెండిట్లో ఏ రిలేషన్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఈ Vకి Lకి రిలేషన్ కావాలండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ బేసిక్ ఫార్ములా ఇది తీసుకుంటే కనుక ఇందులో మనకి ఏంటంటే E అంటేనేమో ఎనర్జీ అండి. సో మనకి E అంటేనేమో ఎనర్జీకి ఫార్ములా ఏంటండి, పవర్ ఇంటూ టైం. సో అగైన్ పవర్కి ఫార్ములా ఏంటి, V × I × T = 12LI². సో ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని కాసేపు పక్కన పెట్టేస్తే L = VIT/I². సో దీన్ని బట్టి ఏంటంటే మనకి Vకి వాల్యూ అనేది మనకి తెలుసు కదండి, నేను చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి మనకి V వాల్యూ అనేది తీసుకోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి V వాల్యూ ఎంత, ml² t⁻−3, అది మాత్రం పెట్టుకోండి, ml² t⁻−3, నెక్స్ట్ a⁻−1. సో నెక్స్ట్ e⁻−1 ఇంటూ కరెంట్ అంటేనేమో A ఇంటూ టైం అంటేనేమో T బై యాంపియర్ అండి, A × A. సో ఇది మనకి ఫైనల్గా ఏమవుతుంది, ml² t⁻, ఇక్కడ -3 ఇక్కడ ప్లస్, సో -2, ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, పైకి వెళ్ళిన ఏ ఏమవుతుందండి, -2. సో ఇది మనకి ఫైనల్గా ఇండక్టెన్స్. సో ml² t⁻−2 a⁻−2. ఒకసారి ఇక్కడ ఎల్ వాల్యూ మీరు ఒకసారి చూసినట్టయితే అదే వస్తుందండి. ఇదిగోండి ఇండక్టెన్స్ ml² t⁻−2 a⁻−2 ఇలా రాసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు V = L × di/dt కూడా మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అని మీరు అలా కూడా ట్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెర్మియబిలిటీ అంటే హెన్రీ పర్ మీటర్. సో పర్ మీటర్ కాబట్టి ఈ వాల్యూ ఉంది కదా, ఏదైతే ఈ వాల్యూ ఉందో దాన్ని బై L చేయండి. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో బై L రాశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, Lలో ఒక వాల్యూ తగ్గుతుంది, T ఏమి చేంజ్ అవ్వదు, ఏ ఏమి చేంజ్ అవ్వదు. సో ఇదండి ఇండక్టెన్స్కి పెర్మియబిలిటీకి. నెక్స్ట్ రిమైనింగ్ కూడా మీరు ఫార్ములాస్ యూజ్ చేసుకుని మీరు డెరైవ్ చేయొచ్చు. నేనేంటంటే మీకు ఇంకా కూడా మిగతావి కూడా మీకు అర్థమయ్యే భాషలో సింప్లిఫికేషన్ చేసి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నేను మీకు ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటానండి. సో నా వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో కమెంట్ చేయండి, యూట్యూబ్లో కమెంట్ చేయండి. లేదు అనుకుంటే మీకు ఏ టాపిక్ మీద డౌట్స్ ఉన్నాయో వాటిని కూడా నాతో షేర్ చేసుకోండి. సో నా వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా నేను నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.